జంతర్ మంతర్ దగ్గరన నేరుగా నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు పిలిచి వాళ్ళతో మాట్లాడించడము, లేదా నీట్ విద్యార్థులు వచ్చి మాట్లాడతారంటే కూడా మాట్లాడనివ్వలేదని చెప్పుకొచ్చారు. ఎవరితో మాట్లాడించారు? ఎవరితో అక్కడ హైప్ చేశారు? ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు. డాన్సులు ఏసేవాళ్ళు, బ్యూటీ పార్లర్‌లోళ్ళు, వంటలు వండేవాళ్ళు, ఇట్లాంటోళ్ళందరిని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత రీల్స్ చేయించి, వీళ్ళు మోడీని బూతులు తిట్టి, వీళ్ళు దేశాన్ని బూతులు తిట్టి, వీళ్ళు మాట్లాడిన పదాల్ని వాళ్ళ చేత మాట్లాడిపిచ్చారు. ఇలా వచ్చినందుకు వాళ్ళ అకౌంట్‌లలో డబ్బులేశారు. వాళ్ళకి ట్రాన్స్‌పోర్టేషన్ చూసుకున్నారు. వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇలాంటియి బయటపడతనే 180 మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి 3 ఏజెన్సీల ద్వారా డబ్బులు పే చేశారు. ఇందులో బార్‌కోడ్ ఎంటర్‌టైన్‌మెంట్ మీదన రైడ్ జరిగింది. తాజాగా దీన్ని నడుపుతున్నటువంటి వీళ్ళు వచ్చేటప్పటికి ఉర్ఫీ జావేద్, రియాజ్ అలీ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకున్నారన్నటువంటి విషయం బయటపడింది. అదే సందర్భంలో వీళ్ళు సోనం వాంగ్‌చుక్ చచ్చిపోవాలని కూడా ప్రిపేర్ అయ్యారు. చావాలని వీళ్ళు కోరుకున్నారు అనడానికి సాక్ష్యం వీళ్ళ దగ్గర ఇప్పుడు దొరికినటువంటిది. సోనం సర్ విల్ డై ఇన్ 2 డేస్ అనేది వాళ్ళు ప్రచారం చేయాలనుకున్నారు. ఆ తర్వాత సోనం పోవాలని కోరుకున్నారన్నటువంటి విషయం బయటపడింది. అదే సందర్భంలో తాజాగా 200 మంది ఢిల్లీ పోలీస్ ఆఫీసర్లు గాయపడినటువంటి ఘటన వెనకాల కూడా వీళ్ళ ప్లానింగే ఉందన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు 1 బై 1 ఆధారాలు బయటకు వస్తున్నాయి.